we got a new home. నేను ప్రీవియస్ వీడియోలో బిగ్ సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అదేంటి అంటే ఇదే వీ గాట్ అ న్యూ హోమ్. సో ఈ హోమ్ గురించి చాలా పెద్ద విశేషం ఉందన్నమాట. 1 year బ్యాక్ నుంచి ఇది ప్రాసెసింగ్లోనే ఉంది, లాక్డౌన్స్ అంటూ అన్నీ. సో ఫైనల్గా ఈ రోజు మా చేతికి వచ్చేసింది. అండ్ ఇప్పటి వరకు చాలామంది హోమ్ టూర్ చేయమని అడిగారు, కానీ నేను నా హౌస్ ఫస్ట్ చూపించాలని చెప్పేసి ఈ హోమ్ టూర్ చేయబోతున్నాను. సో ఇది మా డ్రీమ్ హౌస్ అన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇల్లు చూపిస్తా. వుడ్ వర్క్ అయితే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు, లాక్డౌన్లో ఉంది కాబట్టి ఒక 1 week తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే ఎంటీ హౌస్ అనమాట, ఏమీ ఫిక్స్ చేయలేదు. ఆఫ్టర్ వుడ్ వర్క్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఫాస్ట్గా చేసేసుకున్నాం అనమాట. ప్రిపరేషన్ కూడా అనుకోలేదు, సడన్గా చేసేసుకున్నాము సింపుల్గా. అండ్ అలాగే పేరెంట్స్ రావడానికి కూడా బార్డర్స్ క్లోజ్లో ఉన్నాయి, ఎవరు రావడానికి లేదు కాబట్టి సింపుల్గా చేసేసుకున్నాము. ఇప్పుడైతే హౌస్ చూపిస్తా. ఇది వచ్చేసి 3 BHK ఫ్లాట్ అనమాట. ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, లైక్ కిడ్స్ ప్లే జోన్ ఉంది, గార్డెన్ ఉంది, ఓపెన్ థియేటర్ ఉంది. సో ఇప్పుడు హౌస్ చూడండి. సో దిస్ ఈజ్ హాల్. సో ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ వస్తుంది అనమాట. టీవీ యూనిట్ చాలా సింపుల్గా అనుకున్నాం. సో ఇక్కడ ర్యాక్స్ వచ్చేస్తాయి అండ్ ఇక్కడ టీవీ పైన వచ్చేసి ఒక చిన్న క్లాంప్ లాగా పెట్టించాలి అనుకున్నాను. సో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అలా పెట్టాలి అనుకున్నా. అండ్ నెక్స్ట్ అటు సైడ్ ఏం లేదు, జస్ట్ సోఫా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఈ పక్కకు వచ్చేస్తే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అలాగే మార్నింగ్ పూజ చేశాను కదా గృహప్రవేశం. సో ఇక్కడే ఈ ప్లేస్లోనే పూజా మందిరం చేయాలి అనుకున్నాము. ఇప్పుడు వస్తున్న అపార్ట్మెంట్స్లో ఎక్కడ సపరేట్గా పూజ గది ఇవ్వడం లేదు. సో అందుకోసం మేము ఇక్కడే ఒక చిన్న పూజ గది లాగా సెట్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఒక టేబుల్ అనమాట, పార్టిషన్ టేబుల్ లాగా. సో ప్యాకెట్స్ కానీ చార్జర్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ ఒక చిన్న టేబుల్ పెట్టుకున్నాము. ఇక్కడ వరకు వస్తుంది. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ. సో బాల్కనీ డోర్ క్లిప్స్ చాలా బాగా ఇచ్చారు. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ బాల్కనీ. అటు సైడ్ వైట్ వాల్ ఉంది, పక్కన బ్రౌన్ వాల్ ఉంది. సో నేను ఇక్కడ కొంచెం డెకరేషన్ చేద్దాం అనుకున్నాను. సో ప్లాంట్స్ అన్నీ పెట్టేసి ఇక్కడ ఏదైనా పోర్ట్రేట్ పెట్టాలి అనుకున్నా, ఫ్లవర్స్ కానీ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. సో అన్ని టెంకాయ చెట్లే, విలేజ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, ఫ్రెష్ షేడ్. అండ్ అటు మేము టాప్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి చాలా బాగుంటుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. మెయిన్ మేము తీసుకోవడానికి కారణం కూడా అదే, వెంటిలేషన్ 3 sides బాగా వెంటిలేషన్ ఉంటుంది అన్ని రూమ్స్లోకి. సో అదనమాట. అండ్ ఎదురుగానే అక్కడ ఫ్రెష్ మార్ట్ అంటే
అంటే సూపర్ మార్కెట్ ఉంది. సో అక్కడే వెజిటేబుల్స్, గ్రోసరీస్ అన్నీ దొరుకుతాయి. అటు నుంచి ఇది రాగానే నెక్స్ట్ వచ్చేసి కిచెన్, బిగ్ కిచెన్. సో ఈ కిచెన్ అంటే మోడలర్ కిచెన్ చేయించాలి అనుకున్నాము. సో మొత్తం అంతా మోడలర్ కిచెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న పార్టిషన్ లాగా చేయించాలి అనుకున్నాం. సో ఇక్కడ దాకా వస్తుంది పార్టిషన్. దాట్స్ ఇట్. అండ్ దర్ ఈజ్ ఏమంటుందని చిమ్నీ. అండ్ దర్ ఈజ్ చిమ్నీ హోల్. సో ఇది వచ్చేసి కిచెన్ యూటిలిటీ ఏరియా అనమాట. సో ఇక్కడ వాషింగ్ మిషన్ అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న సింక్ లాగా పెట్టించాలి అనుకున్నాం. సో ఇక్కడ వాషింగ్ మిషన్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ కిచెన్ కి ఆపోజిట్ లోనే మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో దిస్ ఈజ్ అవర్ మాస్టర్ బెడ్రూమ్. అండ్ నేను ఇక్కడ కబోర్డ్స్ ఇలా వస్తాయి. దట్ ఈస్ బాత్రూమ్. అంతే, చాలా స్పెషల్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్. ఎంపీ అండ్ అటు సైడ్ కిచెన్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. అండ్ ఈ సైడ్ వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. సో ఫస్ట్ ఇది వచ్చేసి కామన్ టాయిలెట్, ఇది వచ్చేసి కిడ్స్ రూమ్ అనమాట. సో దిస్ ఈస్ కిడ్స్ రూమ్. సో బోత్ మాస్టర్ బెడ్రూమ్ కి దీనికి ఫ్రంట్ విండోస్ వస్తుంది అనమాట. ఫ్రంట్ విండోస్ వస్తాయి. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి నెట్ చేశాను. సో దిస్ ఈస్ ద వ్యూ. మంచిగా ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఫుల్ సన్ రైజ్ ఉంటాయి. అండ్ కిచెన్ వచ్చి అండ్ కిడ్స్ రూమ్ కి ఆపోజిట్ కానీ గెస్ట్ బెడ్రూమ్. సో ఇది మార్నింగ్ పూజకి సో వినాయకుడు వేశారు స్వామి. అండ్ ఈ గెస్ట్ బెడ్రూమ్కి వచ్చేసి బాల్కనీ ఇచ్చారనమాట. బాల్కనీకి ఇది కూడా మంచి లుక్ ఉంటుంది. ఇంకా సో మార్నింగ్ సన్ రైజ్ వచ్చేసి ఈ బాల్కనీకి వస్తుంది, ఈవినింగ్ సన్ రైజ్ వచ్చేసి అక్కడ బాల్కనీకి వస్తుంది. సో ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ అనమాట. అండ్ కింద వచ్చేసి గార్డెన్ వాక్ వే అనమాట. సో దిస్ వాక్ వే. ఈ బెడ్రూమ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనికి కబోర్డ్స్ వచ్చేసి మేము ఈ సైడ్ అనుకున్నాం కదా. సో ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి. సో దట్స్ ఇట్.